ఒక వ్యక్తి తన షాపులోకి ఓ గుడ్డి మహిళ నడుచుకుంటూ రావడం చూసి భయంతో నిశ్చేష్టుడు అయ్యాడు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అతను చేసిన హత్యను చూసిన మహిళ ఆమెనే. అతను తనను తాను సాధారణంగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఆ మహిళ నేరుగా అతనిని 20 లక్షల యువాన్ డిమాండ్ చేసింది. అప్పుడు ఆమె తన కళ్లజోడు తీసింది. ఆమె అస్సలు గుడ్డిది కాదు. తాను ఎవరిని అయితే హత్య చేశాడో ఆ సమయంలో ఆమె అన్నీ చూసిందని ఆ వ్యక్తికి అర్థమైంది. రేపటిలోగా 20 లక్షలు ఇవ్వకపోతే పోలీసులకు అంతా చెప్పేస్తానని ఆమె బెదిరించింది. అంతేకాక హత్యకు ఉపయోగించిన ఆ సుత్తిని ఎక్కడో దాచానని కూడా చెప్పింది. ఆ మహిళ వెళ్లగానే ఆ వ్యక్తికి చెమటలు పట్టాయి. కాని అతనికి వేరే మార్గం కనిపించలేదు. తన రహస్యాన్ని దాచుకోవడానికి అతను అన్ని చోట్ల నుండి డబ్బులు పోగు చేయడం మొదలుపెట్టాడు. షాపు యజమాని నుండి 3 నెలల జీతం అడ్వాన్స్ తీసుకున్నాడు. చివరికి తన తల్లి పొదుపు పుస్తకాన్ని కూడా దొంగిలించాడు. ఎటకేలకు ఎలాగోలా 20 లక్షల యువాన్లు పోగు చేశాడు. ఆ రాత్రి ఆ మహిళ షాపు వెలుపల ఒక ఖాళీ సిగరెట్ డబ్బాను వదిలింది. దాని లోపల ఎక్కడ డబ్బులు తీసుకురావాలో తెలిపే ఒక చీటీ ఉంది. తరువాతి రోజు ఆ వ్యక్తి ఆమె ఇంటికి చేరుకుని మొత్తం డబ్బు ఇచ్చాడు. ఆమె లెక్కించి అంతా సరిగా ఉందని, అతని రహస్యాన్ని దాచిపెడతానని చెప్పింది. ఆ వ్యక్తి సుత్తిని తిరిగి తీసుకోవచ్చా అని అడిగాడు. ఆ మహిళ వెంటనే అవును అంది. కాని ఆ మరుక్షణమే ప్రతి నెలా 20 లక్షలు ఇవ్వాలని చెప్పింది. ఆ వ్యక్తి ఆ మాట విని స్తంభించిపోయాడు. కోపం, భయం మరియు అవమానం అన్నీ ఒకేసారి ముప్పిగొన్నాయి. ఆ మహిళ అతనిని పదేపదే ఎగతాళి చేసింది. ఇప్పుడు అతను కూడా ఈ నేరంలో భాగమేనని, కేవలం 20 లక్షలకు ఇంత పెద్ద రిస్క్ ఎవరూ తీసుకోరని చెప్పింది. ఆ తర్వాత అతని సోదరి పెళ్లిని నాశనం చేస్తానని, అతన్ని కాలేజీ నుండి తీసివేస్తానని మరియు అతని జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించడం మొదలుపెట్టింది. ఆ వ్యక్తికి ఏమీ తోచలేదు. అతను వెనక్కి తిరిగి వెళ్లడం ప్రారంభించాడు. కాని ఆ మహిళ సుత్తిని తీసుకువెళ్లడం వల్ల ప్రయోజనం లేదని చెప్పింది. గది అంతా అతని డిఎన్ఏ ఉందని, ఆమె రిపోర్ట్ చేస్తే పోలీసులు అన్నీ తెలుసుకుంటారని చెప్పింది. ఆ వ్యక్తి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆందోళనలో మునిగిపోయాడు. ఆ మహిళ నవ్వింది. తాను గెలిచానని అనుకుంది. అతను సరిగా ఉంటే తర్వాత తక్కువ డబ్బు కూడా తీసుకోవచ్చని చెప్పింది. కాని ఆమె ఒక విషయం మర్చిపోయింది. ఆ వ్యక్తి ఇప్పటికే ఒక హంతకుడు. ఈ మహిళ ఎప్పటికీ ఆగదని అతనికి అర్థమైంది. ఒక సెకను కూడా ఆలోచించకుండా అతను సుత్తిని తీసుకుని ఆమెను చంపేశాడు. ఈసారి అతను వెంటనే పారిపోలేదు. అతను డబ్బు మరియు సుత్తిని తీసుకుని ఆ ఇంటి నుండి బయలుదేరాడు. కాని అతనికి తెలియని విషయం ఏమిటంటే తలుపు గొళ్ళెంపై అతని రక్తపు చేతిముద్ర మిగిలిపోయింది. కొన్ని రోజుల తర్వాత పాలు ఇచ్చే కుర్రాడు కొన్ని రోజులుగా సీసాలు అలాగే పడి ఉండటం గమనించాడు. అతనికి అనుమానం వచ్చి లోపల చూడటానికి వెళ్లాడు. లోపలి దృశ్యం భయంకరంగా ఉంది. పోలీసులు చేరుకున్నారు. మొదట్లో ఎలాంటి గట్టి ఆధారం దొరకలేదు. అప్పుడే పోలీస్ కుక్క తవ్వడం ప్రారంభించింది. అధికారులు పెరట్లో దగ్గరికి వెళ్లగా వారికి 2 మానవ అస్థిపంజరాలు దొరికాయి. మరియు అస్థిపంజరాలు ఆ మహిళ తల్లిదండ్రులవి.